జగన్ చేసిన ప్రకటన మళ్ళీ గుర్తొస్తోంది అందరికి. టీడీపీ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరు ఆపడం సాధ్యం కాదు. చూసారుగా, జగన్ హయాంలోనే మెరుగ్గా ఆంధ్ర హక్కులకి రక్షణ ఉండేదా అనే మాట ఇప్పుడు రావడం అనేది రాజకీయంగా భవిష్యత్ పరిణామాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, రాజకీయ ప్రకటనలు చేశాం విశాఖ ఉక్కు మీద, ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాం, ఆ ప్రాంతం నుంచే మంత్రులు కూడా ఉన్నారు కేంద్రంలో, అయినా మనం కాపాడలేకపోతున్నాం, ఉల్టా పబ్లిసిటీ చేసుకుంటున్నాం దాని మీదే. ఇవన్నీ లేకుండానే జగన్ టైంలో మాత్రం ప్రైవేటైజేషన్ విషయంలో కేంద్రం అడుగు ముందుకేలా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఇంత బలం ఉన్నా కేంద్రంలో ఉన్నాము భాగస్వామిగా అని చెప్తున్నా గానీ కాని పనులు కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా గానీ జగన్ సాధించాడా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ఒక్క ఉత్తరాంధ్రకి సంబంధించిన విషయం కాదు, ఆంధ్ర హక్కులన్నిటికీ సంబంధించిన విషయం. పైగా ఏపీలో ఉన్న ఏకైక అతి భారీ ప్రభుత్వ రంగ సంస్థ కూడా విశాఖ ఉక్కే. మరి ఇలాంటి టైంలో ఆ ఉక్కు గనక ప్రైవేటు హక్కుభుక్తం అయిపోతే రాజకీయంగా చంద్రబాబుకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగలడం అనేది ఖాయం అని అనుకోలేము. మీరేమంటారు? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీస్ prestige, financial security and future. This is your Key Talks.